ఒక విషయం ఏంటంటే చాలా ఎండాకాలంలో అయితే బాగానైతే ఎక్కువగా పగులు ఎండ టైంలో డ్రైవింగ్ చేయకపోవడం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలను బట్టి నైట్ అంతా జర్నీ చేసి ఎండ టైంలో కూడా బాగా నైట్ నాన్ స్టాప్ జర్నీ చేస్తారు 100% అయితే చాలా వరకు. ఎందుకంటే పగుల్లో తోలనీకి ఇబ్బందిగా అనుకో, ఏదైనా కారణాలనుకో, లోడింగ్ కాకపోవడం అనుకో, ఎట్లా అయినా కొన్ని విషయాలు. కాకపోతే ఏంటంటే కొంతమంది సమయానికి నిద్ర లేక ఎక్కువ శాతం డ్రైవింగ్ ఇప్పుడు నైట్ మొత్తం జర్నీ చేయాల్సొస్తది. కాదనట్లేదు. అది రెస్ట్ కూడా కొంచెం అవసరం. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అనేది మీ సమయాన్ని బట్టి తీసుకోవచ్చు. ఎందుకంటే అది కాని టైంలో కూడా మార్నింగ్ టైంలో ఎండ పడేటప్పుడు కూడా ఎక్కడైనా పెట్టేసి పడుకొని కొద్దిగా రెస్ట్ అయితే తీసుకోండి. ఎందుకంటే కొద్దిగా వాతావరణం ఎండలో ఉన్నప్పుడైతే మనిషి అనేది మనకు డేలో బాగా ఎండ పడడం వల్ల అయితే మనిషికైతే బాగా అలసట అనేది అలసిపోతుంది. బాడీ అనేది అలసిపోయి నైట్ చల్లటి గాలికొచ్చేసరికి ఆటోమేటిక్‌గా ఆ మైండ్ అనేది మనలో తెలియకుండానే కాన్షియస్ నుంచి అన్‌కాన్షియస్‌లోకి ఎళ్ళిపోద్ది. అంటే నీ కళ్ళు అనేది చూస్తూనే ఉంటాయి ఇట్లా. కానీ ఆటోమేటిక్ మైండ్ అనేది ఆబ్సెంట్‌లో పడిపోతది. కాబట్టి చాలా యాక్సిడెంట్లు అనేది జరగనీకి కూడా 100% ఇలాంటి కారణాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో లోడింగ్ కానీ, అన్‌లోడింగ్ కాడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఏమైందంటే తిరగడం, నిలబడడం అట్లాంటివి చేయడం వల్ల ఎండ పడుతుంటే ఏందంటే ఆటోమేటిక్‌గా నీ బాడీలో అంటే ఎనర్జీ డీహైడ్రేట్ అయిపోద్ది. మన ఎనర్జీ అనేది ఆల్మోస్ట్ ఎండకి ఏమంటారు చెమట రూపంలో తగ్గిపోవడం వల్ల కూడా మనిషి కొద్దిగా డిలే అయిపోయినట్టు. సరి అయిన నిద్ర లేకపోవడం, సరి అయిన తిండి లేకపోవడం, సరి అయిన వాటర్ అనేది కంప్లీట్‌గా మినిమమ్ 6-7 లీటర్స్ కంప్లీట్‌గా తీసుకోవాలి. ఏ డ్రైవర్ అయినా ప్రతి ఒక్కరు. కాబట్టి ఎండాకాలంలో వీలైనంత వరకు ఎక్కువ వరకు రెస్ట్ తీసుకోవడం బెటరు. నాకు తెలిసి మామూలుగా కూలింగ్ వాటర్స్ అయితే యూజ్ చేస్తా ఉంటారు. మన బాడీ టెంపరేచర్ ఎంతవరకు ఉందో దానికి తగ్గట్టుగానే టెంపరేచర్‌ని బట్టి యూజ్ చేయండి వాటర్. ఎందుకంటే బాగా ఎండలో వెళ్ళి వచ్చి ఒకేసారి కూల్ వాటర్ తాగామంటే స్టక్ అయిపోద్ది. ఏమంటే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది వచ్చి కూడా చనిపోయినోళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే బాగా ఎండలో వెళ్ళినప్పుడు ఈ బాడీ టెంపరేచర్ ఎంతవరకు ఉందో అంత పర్సెంటేజ్ వరకే వాటర్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు బాగా హెవీ ఎండలో వెళ్ళొచ్చి ఒకేసారి ఫుల్ కూల్ వాటర్ తీసుకొని టక కొద్దిసేపు ఆగిన తర్వాత తాగాలి. అదే టైంలో బాగా వెళ్ళి ఒకేసారి తాగడం వల్ల ఏమైద్దంటే ఇట్లా ఒకేసారి గొంతు పట్టేసినట్టు అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి చాలామంది చనిపోయినారు డ్రైవర్లు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్ అనుకుంటున్నానన్నా. అందరూ సేఫ్‌గా జర్నీ చేయండి. ప్లస్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న వెదర్‌కైతే అసలు ఘోరమైన పరిస్థితి. మినిమమ్ 6-7 లీటర్స్ అయితే కంపల్సరీ తాగాలి వాటరు. లోడింగ్, అన్‌లోడింగ్‌ల కాడగా తగినంత రెస్ట్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇబ్బంది పడొద్దు. ఈరోజు ఒక్కరితోటి ఏది సాధ్యం కాదు. రోజు ప్రయత్నిస్తేనే మనం ఏదైనా చేయనీకైతే ఒక్క రోజుతోటి మార్పు అనేది రాదు కాబట్టి టెన్షన్ పడకుండా తొందరపాటు నిర్ణయాలొద్దు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రోడ్ల మీద చాలా ఈ ఎండాకాలంలో ఎక్కువ యాక్సిడెంట్లు అయితా ఉంటాయి. అది కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆల్మోస్ట్ ఎంత వీలైనా గానీ మీకు సాధ్యమైనంత వరకు ఒక 1 అవర్ వరకైనా నిద్రపోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆహ్, డే గాని, పగుల్లో గాని తినంగానే మధ్యాహ్నం టైంలో ఎట్లున్నా బాగా మధ్యాహ్నం 1-2, 3 అట్లా బాగా ఎండ పడతా ఉంటది. అట్లాంటి టైంలో మీకేమన్నా చెట్టు నీడ గాని ఎక్కడైనా దొరికినప్పుడు పక్కన పెట్టేసి ఒక 1 అవర్ పడుకోండి. రెస్ట్ అనేది చాలా ముఖ్యం. ఒక 1 అవర్ పడుకున్నా పర్లేదు సాధ్యమైనంత వరకు. మళ్ళీ నైట్ వీలుంటే పడుకోవచ్చు. ఇగ ఎందుకంటే రిస్క్ అయిపోద్ది. చాలామంది రీసెంట్‌గా చాలా జరిగినాయి. కాబట్టి అందరం బాగుండాలి. అందులో మనం ఉండాలి కాబట్టి ఇట్లాంటియన్నీ కొన్ని చిన్న నియమాలు పాటించాలి. ప్లస్ ఇంకొకటి మజ్జిగ ప్యాకెట్లు వీలైనంత వరకు మజ్జిగ ప్యాకెట్లు పెట్టుకునే ప్రయత్నం చేయండి. తీసుకొని మామూలుగా వాటర్ బకెట్స్, క్యాన్‌లో ఉంటాయి కదా! దాంట్లో వేసుకోవచ్చు. బటర్ మిల్కు, మజ్జిగ ప్యాకెట్లు మనం చేసుకున్న సరిపోద్ది. పెరుగు ఇట్లాంటివి అయితే చాలా యూజ్ చేసుకుంటే కొద్దిగా ఎండ నుంచి మనం ఉపశమనం పొందే ఆ మార్గాలు కంపల్సరీగా తలకి రుమాలు, టోపీ ఇట్లాంటివి ఏదో ఒక పెట్టుకునే ప్రయత్నం చేయండి. టవల్ గానీ, రుమాల్ గానీ ఏదో ఒక రకంగా క్యాపు ఇంకేదైనా అట్లాంటివి మెయింటైన్ చేసుకుంటే కూడా కొద్దిగా ఎండ నుంచి ఉపశమన మార్గాలు చాలా ఉంటాయి. ఇట్లాంటి కొన్ని చేయడం వల్ల మనకు వడదెబ్బ తలగకపోవడానికి కూడా కొంచెం మనం సేఫ్టీగా ఉండడానికి కూడా ప్రయత్నం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిదని ఆలోచన. ఎవరో ఈళ్ళు ఎక్కడొచ్చిర్రు. ఓకే. ఇంకా విషయాలు చాలా మాట్లాడుకుందాం. ఎవరైతే మనోళ్ళు ఎవరైనా వస్తే చూద్దాం అనుకున్నాం. ఓకే. ఇలా నెక్స్ట్ అయితే ఈవినింగ్